దయచేసి ఒక ప్రశాంత వాతావరణంలో మనమంతా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిద్దాం. జరుపుకుంటున్నాం గొప్ప జాతీయ పండుగ, అతిపెద్ద జాతీయ పండుగ ఈ రోజు. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పేదలందరికీ రుచికరమైనటువంటి భోజనం అందించాలనేటువంటి సంకల్పంతో మరొకసారి అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాలలో విచ్చేసి ప్రారంభోత్సవం చేయడానికి సంసిద్ధులవుతున్నటువంటి తరుణంలో మనమంతా ఒక విషయం జాగ్రత్తగా గమనించాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి విచ్చేసినప్పుడు ఎవరు ముందుకు రావడం గాని లేచి నిలబడవడం గాని దయచేసి చేయవద్దు. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ మేము ఈ స్థానాల్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. మనమంతా చూస్తూ ఉన్నాం. మరో 2 నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. దయచేసి ఎవ్వరూ లేచి నిలబడవద్దు. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. ఎవరూ లేచి నిలబడవద్దు. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలి. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం. గొప్ప జాతీయ పండుగ, అతిపెద్ద జాతీయ పండుగ ఈ రోజు. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పేదలందరికీ రుచికరమైనటువంటి భోజనం అందించాలనేటువంటి సంకల్పంతో మరొకసారి అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాలలో విచ్చేసి ప్రారంభోత్సవం చేయడానికి సంసిద్ధులవుతున్నటువంటి తరుణంలో మనమంతా ఒక విషయం జాగ్రత్తగా గమనించాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి విచ్చేసినప్పుడు ఎవరు ముందుకు రావడం గాని లేచి నిలబడవడం గాని దయచేసి చేయవద్దు. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ మేము ఈ స్థానాల్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. మనం మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి. ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఎవరూ ముందుకు రావద్దని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి దయచేసి ఎవ్వరూ లేచి నిలబడవద్దండి. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు విచ్చేసిన వెంటనే ఎవరు ముందుకు రావడం గాని లేచి నిలబడడం గాని చేయవద్దు. మేము ఈ స్థానంలో కూర్చుని కార్యక్రమం ఆశాంతం తిలకించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఎవరు ముందుకు రావడం లాంటివి చేయవద్దని ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. మనమంతా చూస్తూ ఉన్నాం. మరో 2 నిమిషాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి విచ్చేయబోతున్నారు. దయచేసి ఎవ్వరూ లేచి నిలబడవద్దు. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి. ఎవరూ లేచి నిలబడవద్దు. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలి. ఇంద్రుడై 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం జరుపుకుంటున్నాం. గొప్ప జాతీయ పండుగ, అతిపెద్ద జాతీయ పండుగ ఈ రోజు. మరి ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పేదలందరికీ రుచికరమైనటువంటి భోజనం అందించాలనేటువంటి సంకల్పంతో మరొకసారి అన్న క్యాంటీన్ కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాలలో విచ్చేసి ప్రారంభోత్సవం
చేయడానికి సంసిద్ధులవుతున్నటువంటి తరుణంలో మనమంతా ఒక విషయం జాగ్రత్తగా గమనించాలండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి విచ్చేసినప్పుడు ఎవరు ముందుకు రావడం గాని లేచి నిలబడవడం గాని దయచేసి చేయవద్దు. ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ మేము ఈ స్థానాల్లో ఉండవలసిందిగా కోరుతున్నాం. మనం మన బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించాలి. ఒక క్రమశిక్షణతో ఉండాలి. ఎవరూ ముందుకు రావద్దని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి రాష్ట్రమంతటా శాంతి. దయచేసి ఎవ్వరూ లేచి నిలబడవద్దండి. అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రాంగణానికి మరికొద్ది క్షణాల్లో విచ్చేయనున్నారు. ముఖ్యమంత్రి గారు విచ్చేసిన వెంటనే ఎవరు ముందుకు రావడం గాని లేచి నిలబడడం గాని చేయవద్దు. మేము ఈ స్థానంలో కూర్చుని కార్యక్రమం ఆశాంతం తిలకించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాం. ఎవరు ముందుకు రావడం లాంటివి చేయవద్దని ప్రతి ఒక్కరిని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం. చంద్రుడా రా, రా, ఇంద్రుడై రా, రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా.